హలో అండి, అందరికీ నమస్కారం. మీ సేవ మీ అందరి సేవకి స్వాగతం. సో అంగన్వాడీ పోస్ట్ కి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటేంటి? సంగారెడ్డి వాళ్ళకి వచ్చేసి 6th జూలై నుంచి 17th జూలై వరకు ఓపెన్ ఉన్నాయి. పెద్దపల్లి క్లోజ్ అయిపోయింది. అండ్ భద్రాద్రి కొత్తగూడెం వచ్చేసి 3rd జూలై నుంచి 18th జూలై వరకు. మెహబూబా నగర్ వాళ్ళకి క్లోజ్ అయిపోయినాయి. జోగులాంబ, గద్వాల్, నల్లగొండ, ములుగు వాళ్ళకి కూడా ఓపెన్ ఉన్నాయి. మీ డేట్స్ చెక్ చేసుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టీచర్స్కి వచ్చేసి 10th కంప్లీట్ అయ్యి అండ్ ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ అయ్యి ఉంటే సరిపోతుంది. సో మీరు ఎవరైనా 10th కానీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు మీ డిస్ట్రిక్ట్స్ ఓపెన్ అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. హెల్పర్కి వచ్చేసి 8th నుంచి 10th మధ్యలో పాస్ అయిన వాళ్ళందరికీ ఎలిజిబుల్ అనమాట. సో వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్కి వచ్చేసి ఎస్ఎస్సి మెమో ఉంటే అది బర్త్ ప్రూఫ్ కింద వచ్చేస్తుంది, లేదా పాన్ కార్డ్ అయినా కూడా బర్త్ ప్రూఫ్ కిందకి వస్తుంది. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అండి. సో ఎస్సీ కేటగిరీ వాళ్ళు ఉన్న వాళ్ళు ప్లీజ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే మీకు గ్రూప్స్ అనేది సపరేట్గా డివైడ్ అయింది కాబట్టి న్యూ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అనేది అప్లికేషన్లో పెట్టుకోండి. అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ వచ్చేసి మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అడుగుతున్నారండి. ఎందుకు అంటే మీరు డిస్ట్రిక్ట్స్ వైజ్గా ఓపెన్ అయినప్పుడు మీరు సరైన డిస్ట్రిక్ట్స్లోనే అప్లై చేస్తున్నారా లేదా అనేది రెసిడెన్స్ సర్టిఫికేటే ప్రూఫ్ అనమాట. సో రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా మీరు అప్లికేషన్ రెడీ పెట్టేసుకొని ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో వీడియో ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళ హస్బెండ్ యొక్క డెత్ సర్టిఫికేట్ అండ్ డిసెబిలిటీ ఉన్న వాళ్ళు ఫిజికల్ ఛాలెంజ్ సదరం సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా దగ్గర పెట్టుకోవాలి వైల్ ద అప్లికేషన్. సో అంగన్వాడీ వర్కర్స్ ఆర్ టీచర్స్కి వచ్చేసి 12,500 నుంచి 13,650 వరకు పేమెంట్ అనేది ఇస్తున్నారు. అండ్ హెల్పర్స్కి వచ్చేసి 13,650 పర్ మంత్ అనేది ఎలిజిబిలిటీ. లేకపోతే వర్కర్స్ ఉంటారు కదా హెల్పర్స్, AWH వర్కర్స్ వచ్చేసి 8,000 పర్ మంత్. అండ్ అంగన్వాడీ సూపర్వైజర్ వాళ్ళకి వచ్చేసి 25 నుంచి 40 మధ్యలో ఉంటుందన్నమాట పేమెంట్. ఇంపార్టెంట్ బెనిఫిట్స్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ 20 నుంచి 30 lakhs వరకు ఉంటుంది. అండ్ యూనిఫామ్ అలాట్మెంట్స్ ఎవ్రీ ఇయర్లీ ఇస్తారనమాట మనకి. అది వచ్చేసి 750 to 1000 రూపీస్ వరకు ఇయర్లీ వస్తుంది. అండ్ ఫెస్టివల్ బోనస్ వచ్చేసి 2000 కూడా ఇయర్లీ వస్తుంది అనమాట. అండ్ లీవ్ బెనిఫిట్స్ వచ్చేసి 6 months ఆఫ్ మెటర్నిటీ లీవ్, అంటే ప్రెగ్నెన్సీ ఏమైనా వస్తే మాత్రం 6 months ఆఫ్ పెయిడ్, అంటే వాళ్ళు మంత్లీ ఎలా అయితే నార్మల్గా ఫీజు ఇస్తారో అదే విధంగా ఫీజు ఇచ్చి మనకి 6 months ఆఫ్ మెటర్నిటీ లీవ్ కూడా ఇస్తారనమాట. సో మంచి అవకాశం చెప్పాలి అంటే. ఈ డాక్యుమెంట్స్ క్యాస్ట్, రెసిడెన్స్, ఆధార్ అప్డేట్ ఇవన్నీ జాగ్రత్తగా పెట్టేసుకొని ఒక ఫ్రెష్ ఫోటో, రీసెంట్ ఫోటో అనేది కూడా రెడీ పెట్టేసుకొని అప్లికేషన్ అనేది మీ డిస్ట్రిక్ట్స్లో ఓపెన్ అయినప్పటి వరకు ఇవన్నీ రెడీ ఉంటే సో మీరు అప్లికేషన్ అనేది ప్రాసెస్ చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ సేవ మీ అందరి సేవ. ఇంకెన్ని వీడియోస్ కావాలి అంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ నేను ఇంకా క్లారిటీగా ఎక్కువ వీడియోస్లో తప్పు ఉంటే ఐ విల్ బి రెక్టిఫై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ కామెంట్, షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.